హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ రోజు సండే వ్లాగ్. ఇంట్లో ఎలా ఉంటాను, పిల్లలతో నేను పనులు ఎంత లేటుగా అవుతాయి అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది. సో ఇంకా ఈ రోజు అయితే బీరకాయ తొక్కు అలాగే కొంచెం బీరకాయ ముక్కలు వేసి పచ్చడి చేయబోతున్నానండి. ఎంతమందికి తెలుసు బీరకాయ తొక్కు పచ్చడి? కామెంట్ చేయండి. ఏంటి సండే నాన్ వెజ్ వండుకోకుండా బీరకాయ పచ్చడి చేస్తున్నాను అనుకుంటున్నారా? ఎగ్స్ తీసుకొచ్చానండి. ఎగ్స్ బుజ్జిగా చేసేస్తాను. ఉల్లిపాయలు ఏం లేకుండా ఆమ్లెట్లో వేసి కొంచెం పైన ఉప్పు కారం పసుపు వేసి చేసేస్తాం. సింపుల్గా చారు చేశాను. సో నాన్ వెజ్ ఎందుకు తెచ్చుకోలేదంటే బాబుకి కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. అంటే విపరీతమైన కప్పం చేస్తుందండి. సో అందుకని నాన్ వెజ్ కొంచెం స్కిప్ చేద్దామని చెప్పి నాన్ వెజ్ అయితే తేలేదు. ఇంకా ఈరోజు మార్నింగ్ ఫుల్ వర్షం పడ్డది మాకు. మార్నింగ్ లేచేసరికి చాలా లేట్ అయిపోయింది. 7:40 అలా అయిపోయింది అన్నమాట. బాబుకి ఇంకా అలా లేట్ అయిపోయింది అన్నమాట. ఈరోజు కాపడం స్నానం చేయించడం అంతా అన్నీ తనకి చేసి పడుకోబెట్టి బాబు పడుకుంటే కానీ పనులు ఏమీ అవ్వవు. బట్టలన్నీ ఉతికాను, కొంచెం పైన ఆరేసాను, కొంచెం ఎండెక్కుతుందని చెప్పి. అన్నం చారు అయితే వండేసాను. కూర పచ్చడి చేస్తాను. ఈ పచ్చడి అయిపోయిన తర్వాత గుడ్లు అనేది చెయ్యాలన్నమాట. ఎంతమంది ఫ్రెండ్స్ ఈ బీరకాయ తొక్కు పచ్చడి చేశారు కామెంట్ చేయండి. నేను కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నాను అనమాట. ఎలా ఏంటది టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. బాగుంటే రెసిపీ బాగా వస్తే నెక్స్ట్ టైం మీకు వీడియోలో పెట్టి చూపిస్తాను ఎలా చేయాలి ఏంటనేది. జరా కొడుతాలు వేసేది కిందకి వెళ్ళిపోద్ది. ఉంది అది వెళ్ళిపోయిందా? ఇంట్లో పిల్లలు ఉంటే ఇల్లు ఎన్నిసార్లు సర్దినా సరే మా హనీ పాప మాత్రం కంగాలు చేసేస్తుంది. చూడండి, టిఫిన్ తినేసి ప్లేట్ అలానే ఉంచి అంత చట్ చేసిందో. ఇంకా ఇక్కడ మా బాబు అయితే పడుకున్నాడు. చున్నీ తినన్నా. సండే మీరేం చేస్తున్నారు స్పెషల్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లంచ్ అండి. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, సండే కదా. బాబుకి పడుకోబెట్టుకున్నాం, అన్నీ చేసి లేట్ అయిపోయింది. ఇంకోటండి బీరకాయ తొక్కు పచ్చడి చేసిన టేస్ట్ ఎలా ఉందో మీ ముందే టేస్ట్ చెప్తాను మీకు. పెడతాను బాగా కూర్చో. నీ చేతులు తినేస్తావా? నువ్వు వేసుకున్నావు. చాలా బాగుందండి పచ్చడి. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం చేశాను. చిన్న సీక్రెట్ టిప్ మాట, మీకు తెలుసో లేదో బ్రాహ్మణ్స్ పచ్చళ్ళు చాలా బాగా చేస్తారండి. మా పక్కింటి ఆంటీ బ్రాహ్మణ్సే. ఆంటీకి అడిగాను ఎలా చేయాలి ఏంటని. యూట్యూబ్లో చూసాను కానీ ఆంటీ ఒకసారి నాకు ఇచ్చారు మాట చేసి, అందుకని గుర్తొచ్చి ఆంటీకి వెళ్ళి అడిగాను ఎలా చేయాలో. చాలా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టైం నేను రెసిపీ చేసినప్పుడు పక్కా వీడియో తీసి పెడతాను. చాలా చాలా నచ్చుతుంది, చాలా బాగుంది.